హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో శ్రావణ సోమవారం ఉల్లి వెల్లుల్లి లేకుండా లంచ్ రెసిపీలు అయితే చేశానండి. వీడియోని క్లిప్ చేయకుండా చూసేయండి. ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నైటే కిచెన్ అంతా కడిగి ముగ్గు కూడా పెట్టాను. కందులతో వంకాయ కర్రీ చేయటానికని ముందు రోజు నైటే కందులైతే నానబెట్టాను. సోమవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి ముందు కందులైతే కుక్కర్లో ఉడకపెట్టానండి. పూజ కోసం నైవేద్యం పెట్టడానికి పరమాన్నం చేశానండి. పరమాన్నం చేయటానికి ముందే బియ్యం, పెసరపప్పు నానబెట్టాను. దీనికోసం అయితే ముందుగా నీరుని మరిగించాను. తరువాత పప్పు, బియ్యం నానబెట్టాను కదండీ! అది వేసి ఉడికించాను. తరువాత దీనిలో బెల్లం వేసి చిటికెడు ఉప్పు వేసి ఉడికించానండి. ఉడికిన తర్వాత మరిగించిన పాలు వేసి పరమాన్నం అయితే చేశాను. పరమాన్నం రెడీ అయిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను. దీనిలో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు. దించే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసి నైవేద్యం కోసం అయితే గిన్నెలో తీసుకున్నాను. పరమాన్నం రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే దీపారాధన చేశానండి. పరమాన్నం నైవేద్యంగా పెట్టి సోమవారము రోజు పూజ అయితే ఇలా చేశాను. తరువాత బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశానండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. శ్రావణ సోమవారం కదండి, అందుకని ఉల్లి వెల్లుల్లి లేకుండా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అయితే బెండకాయ పులుసు, కందులతో వంకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా పులుసు కోసం అయితే 2 టమోటాలు, కొద్దిగా చింతపండును నానబెట్టి పెట్టానండి. బెండకాయలు పులుసు చేయడానికి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు వేసి వేగించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం వేసి బెండకాయలను మగ్గనివ్వాలి. బెండకాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసానండి. బెండకాయలు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న టమాటా, చింతపండు గుజ్జు తీసి దీనిలో వేసాను. బెండకాయల్లో బెల్లం వేసి ఈ చింతపండు గుజ్జును తీసుకున్నాం కదండి, ఈ చింతపండు గుజ్జును వేసి కొద్దిగా నీరు వేసి బెండకాయ పులుసునైతే ఉడికించుకోవాలి. బెండకాయ పులుసు రెడీ అయ్యేలోన వంకాయ కందుల కర్రీ అయితే ఇంకోవైపు పెడుతున్నానండి. దీనికోసం అయితే ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇవి వేగిన తరువాత దీనిలో కొద్దిగా అల్లం కచ్చాపచ్చాగా దంచుకొని వేసానండి. తరువాత దీనిలో కట్ చేసుకున్న వంకాయలు, కట్ చేసుకున్న బంగాళదుంప వేసి ముందుగా బాయిల్ చేసుకున్న కందులని వేయాలి. తరువాత దీనిలో 2 టమాటాలను కట్ చేసి వేసానండి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ను 2 స్పూన్ల వరకు వేసాను. వేసిన తర్వాత మూత పెట్టి కర్రీని అయితే కొద్దిగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కూరను కొద్దిగా మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తరువాత దీనిలో కొద్దిగా వాటర్ వేసి కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ పెట్టేలోన బెండకాయల పులుసు అయితే రెడీ అయ్యిందండి. దీనిలో చివరగా కొత్తిమీర వేసి బెండకాయల పులుసుని అయితే ఆఫ్ చేశాను. తరువాత బంగాళదుంపల చిప్స్ కోసం అయితే దుంపలను కట్ చేశానండి. ఈ కర్రీ అయ్యేలోన దుంపలను అయితే కట్ చేశాను. వంకాయ కందుల కర్రీ రెడీ అయ్యింది. తరువాత దుంపల చిప్స్ కోసం అయితే దుంపలను కట్ చేసుకున్నాను కదండి, దీనిలో చిప్స్ పౌడర్ని వేసి కలిపాను. దుంపలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. తరువాత దీనిలో చిప్స్ పౌడర్ అయితే వేసాను. ఈ చిప్స్ పౌడర్లోనే ఉప్పు, కారం అన్నీ ఉంటాయండి. మనం ఏమీ వెయ్యక్కర్లేదు వేరేగా. చిప్స్ పౌడరు లేనట్టయితే దీని ప్లేస్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి కూడా ఈ దుంపల చిప్స్ చేసుకోవచ్చండి. చిప్స్ పౌడరు దొరకనప్పుడు 2 స్పూన్ల శనగపిండికి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉప్పు, కారం వేసి కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న టేస్ట్గా వస్తాయండి. నేనైతే ఇక్కడ చిప్స్ పౌడర్తో బంగాళదుంపల చిప్స్ని అయితే చేశాను.
ఈరోజు శ్రావణ సోమవారం మా లంచ్ అయితే ఇదేనండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా మా లంచ్ థాలి అయితే రెడీ చేశానండి. మీకు కూడా ఈ లంచ్ రెసిపీలు నచ్చినట్లయితే హడావిడి లేకుండా అరగంటలో సింపుల్గా ఇలా చేసేయండి. ఈ రెసిపీలన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.